ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? యా, ఏంటి మీ పర్సన్ విషయంలో మీ ఇంట్యూషన్ చెప్తుంది నిజమేనా? చెక్ చేద్దాం. ఇంతకు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? ఓకే, లెట్స్ చెక్. ఏంటి యూనివర్స్ మై యువర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నౌ. యా, మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా ఏదో స్పై చేస్తున్నారు, సీక్రెట్గా మీ గురించి సీక్రెట్స్ అన్నీ తెలుసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. ఎస్, ఖచ్చితంగా ఈ పర్సన్ మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు, సీక్రెట్ స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ సీక్రెట్ అడ్మైరేషన్ అనేది మీ పైన ఈ పర్సన్కి ఉండింది రైట్ నౌ. ఏంటి నెక్స్ట్? యా, మీకు మేబీ ఈ ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు, ఫీలింగ్ అనేది వస్తూ ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఈ పర్సన్ మీతో రీకన్సిలియేషన్ చేయడానికి వాళ్ళే రావాలి అని అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు. ఎస్, ఈ పర్సన్ మీకు ఈ పర్సన్కి మధ్యన లాంగ్ డిస్టెన్స్ అనేది చూపిస్తూ ఉంది. ఎస్, మీరు అనుకున్నట్టుగానే ఈ పర్సన్ మీతో రికన్సిలియేషన్ చేయాలి, చేసే పాసిబిలిటీస్ ఏమున్నాయి అన్నట్టుగా ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు. యా, ఖచ్చితంగా రికన్సిలియేషన్ చేయాలి అనే ఉద్దేశం మీ పర్సన్కి ఉండింది రైట్ నా. ఓకే, యా, మీరు అనుకుంటూ ఉన్నారు రైట్ నా ఈ పర్సన్ మీకు ఈ పర్సన్కి మధ్యన జరిగిన మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు, కాన్ఫ్లిక్టు, ఈ ఏవైతే బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేసేసి మైండ్ అంతా క్లియర్ చేసుకుంటే బాగుండు అని మీరు అనుకుంటున్నారు. ఎస్, ఈ పర్సన్ కూడా యా స్లోగా అలాంటి ఎనర్జీలోకే వస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మీ గురించి నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం ట్రస్ట్ ఇష్యూలు కూడా వస్తూ ఉన్నాయి. ట్రస్ట్ ఇష్యూలు దేని గురించి? మీరు ఇంకెవరితోనైనా మూవ్ ఆన్ అయిపోయారేమో అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు రైట్ నా. లాస్ట్ కార్డ్. యా, టైం లైన్ అనేది దగ్గర పడింది. మీ పేషెన్స్కి, వెయిటింగ్కి ఇప్పుడు ప్రతిఫలం అనేది రాబోతూ ఉంది. యా, మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ అనేవి మీరు ఈ పర్సన్స్తో చూస్తారు, బట్ కొంచెం వెయిట్ చేయాలి. ఎస్, రియలైజేషన్ అని కర్మ సైకిల్ రియలైజేషన్ అనేది ఇంకా రాలేదు, వస్తూ ఉంది. అది రావడం కోసమే ఇక్కడ టైం అనేది చూపిస్తుంది యూనివర్స్. ఎస్, అది రియలైజేషన్ అనేది వన్స్ వచ్చిన తర్వాత మీకు ఆర్ మీ పర్సన్కి ఇద్దరికి వచ్చిన తర్వాత మీకు రికన్సిలియేషన్ పాసిబిలిటీ అని చూపిస్తుంది. ఈ రీడింగ్ని 222తో క్లైమ్ చేసుకోండి. ఈ పర్సన్స్తో మీకు రికన్సిలియేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.